వేదిక మీద ఉండబడిన అందరూ పెద్దలు, సర్పంచ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు, ఈ 100 రోజులు తెలుగుదేశం పార్టీ ఏర్పడి 100 రోజులైన సందర్భంగా గ్రామాలకు పోయి ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకొని మనం ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా చేసిన సమాచారం వారందరికీ తెలియజేసి మంచి ప్రభుత్వంగా మీకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది. ఇది మీ ప్రభుత్వం, మీరు ఓట్లేసి ఎన్నుకునే ప్రభుత్వం, నిరంతరము మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి 73 ఏళ్ళ వయసు ఉన్నా కూడా 18 గంటలు పనిచేస్తాడు. 18 గంటలు ఏం పని అనుకుంటుంటారు మీరు? రాష్ట్రం మొత్తం మీద ఎవరు వచ్చినా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి సమాచారం ఏదైనా పేపర్ రూపంగా ఇస్తే దానికి సమాధానం ఇస్తాడు. ఈ విధంగా నిరంతరము ప్రజల కోసం తప్పించే ఒక మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోలేం. గతంలో ఉండబడిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకునే ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా 175 అసెంబ్లీ స్థానాలు సీట్లుంటే 164 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. విసిగిపోయి గత ప్రభుత్వంలో విసిగిపోయిన వారందరూ ఇతను వద్దు అని చెదరించుకొని ఓట్లు వేసినారు. కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంటాం. నేను కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ శాసనసభ్యునిగా నేను ఎన్నికల ముందు మీ ఊరికి వచ్చి ప్రచారం చేసుకొని పోయినాను. కాబట్టి అప్పటి నుంచి నేను కూడా నిరంతరం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నేను అందుబాటులో ఉంటాను. మీరు ఇచ్చిన అధికారం ఇది, ఎవరో ఇచ్చింటే వచ్చిన అధికారం కాదు. ప్రజలు ఓట్ల ద్వారా ఓట్లేసి నా అభ్యర్థిత్వానికి ఓట్లేసిన కారణంగా తెలుగుదేశం పార్టీకి టికెట్ మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సర్వేలలో కానీ IVR సెల్ ఫోన్లలో కానీ మీరందరూ వరదరాజురెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కోరిన తర్వాత వచ్చిన టికెట్ కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉండాలా, ప్రజాప్రతినిధులందరూ కూడా అందుబాటులో ఉండాలా. ఎవరో రకరకాల విషయాల గురించి వస్తుంటారు, వారందరికీ నిరంతరము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తూ మీ యొక్క సమస్యలను పరిష్కరించు ముందుకు పోవాలనే ఒక మంచి ప్రభుత్వం. మొన్నటి దినం మేము కూడా విజయవాడలో ముఖ్యమంత్రి గారు మాకందరికీ మీటింగ్ పెట్టినాడు. ఆ మీటింగ్కి పోయి నేను రాత్రే వచ్చినాను. నిరంతరము మనం ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే పరిస్థితుల్లో మీరు అందరూ ఉండండి. మరి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన గ్రామస్తులను కానీ పట్టణాలలో ఉండగానే కానీ చాలా మంది కక్ష సాధింపులు చేసుకొని ఆస్తులు గుంజుకోవడము, మట్కా కుట్కా బిట్టింగ్ ఇస్పెటాకులు ఇవన్నీ ఎన్నో, మరి ఇసుక దొరకడం ఇవన్నీ ఎంచో అవాంఛనీయ పరిస్థితులన్నీ కూడా చేసినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా ఆ ప్రభుత్వం గడిచిపోయింది. కాబట్టి అటు ప్రభుత్వం మీద మనకు ఎలాంటి కక్ష సాధింపు అనేది లేకుండా మనం స్నేహపూర్వకంగానే మన ప్రభుత్వం మంచితనంతోనే ఏదైనా సాధిస్తాం. మంచితనంతోనే మీరు నిరంతరము ప్రజల్లో ఉండండి. కాబట్టి ఏదన్నా చట్టపరమైన పరిస్థితులు వస్తే అధికారానికి తెలియజేయండి, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని మాకు ఒక హితబోధ చేశారు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనకు నిరంతరము శ్రమిస్తూ రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని ఒక మంచి అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో ఉండబడిన అన్ని రాష్ట్రాలతో సమానంగా ధీటుగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో తపనపడి ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన విజయవాడలో 10 రోజుల పాటు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఇంటికి కూడా మరి ఆయన బస్సులోనే పండుకొని 10 రోజులు అక్కడనే ఉండి ఈ యొక్క నీళ్లు, బురద, ప్రాంతాలకు కలెక్టర్ల ఆఫీసులు అన్ని చోట్లకు తరలించి వాళ్ళందరికీ 10 రోజుల పాటు భోజనం, ఇళ్ళన్నీ కూడా పట్టిపోయినాయి. చాలా వరకు ఇళ్లలో బురద, సామాన్లన్నీ మునిగిపోయి చెడిపోయినాయి. అట్లు 10 రోజులు నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడి వారందరిలో స్వచ్ఛత చేరుకొని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయినారు. అటువంటి ముఖ్యమంత్రి, ప్రజల కోసం ఎప్పుడు తప్పించే ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి. కాబట్టి మనం అందరం కూడా ఈ నాయకత్వాన్ని కావాలని కోరుకోవాలా. మన సంక్షేమం, మన అభివృద్ధి, మన పిల్లల సంక్షేమం, మన రాష్ట్ర అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి గారు, నిరంతరము పనిచేసే మన ముఖ్యమంత్రి గారు మనకు మీరందరూ ఓట్లేసి ఎన్నుకునే దానిగా 100 రోజులు జరిగింది.
ఈ 100 రోజుల్లో మనం కొన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నెరవేరుస్తూ రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పినారు. మనం ఎన్నికైన మరుసటి రోజు నుంచి 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మార్చిలో 1,000 రూపాయలు పెంచి 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తానని చెప్పిన తర్వాత ఆ చెప్పిన రోజు నుంచి మార్చిది 1000, ఏప్రిల్ 1000, జూన్ 1000, కొత్తగా వచ్చే 4,000, 3,000 కలిపి 4,000, 3,000 కలిపి 7,000 ఇచ్చినారు. మీకు అందరికి ఇచ్చినారు కదమ్మా పెన్షన్ వాళ్ళందరికీ. కాబట్టి మాట చెప్తే మాట తప్పని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు. 100 రోజుల్లో ఇప్పుడు పెన్షన్ పెంచి ఇచ్చినారు. అదే మాదిరిగా రైతులకు భూములకు ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఉండబడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు రద్దు చేశారు. మన భూమి మన పట్టాకు మనకు 6 నెలలకు ఒకసారి పోయి రిజిస్టర్ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ చూసుకుంటానే తప్పక మన భూమి మనకు ఉందా లేదా అని ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. దానిలో ఎవరన్నా కూడా ఒక అగ్రిమెంట్ పుట్టించుకొని భూమి నాదనిపోతే దానికి ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి మనదంటే మనది మన పక్క చెప్పొచ్చు, లేదంటే అతనికి చెప్పొచ్చు. అంత దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేసినాడు. పెన్షన్ ఇచ్చినాడు. దీపావళికి సిలిండర్లు ఇస్తున్నాం. ఒక 2 నెలల్లో బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రతి ఒక్కటి చెప్పిన మాట ఒక 6 నెలల లోపల ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. మళ్ళా కొద్ది రోజులకు మళ్ళీ మీతో వచ్చే 100 వాగ్దానాలను నెరవేర్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో కలుస్తాం. నిరంతరం అందుబాటులో ఉంటాం. భాస్కర్ రెడ్డి గారు చెప్పినారు, మా వరదరాజరెడ్డి గారికి దొరసానపల్లి అన్ని రకాల అండదండలుగా ఉంటుందని. 100కి 100 నిజం. నా ఊరి తర్వాత ఈ ఊరే నాకు అన్ని రకాల అండదండలుగా ఉండింది. స్వర్గీయ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఈ ఊర్లో. అప్పటి నుంచి కూడా నా ఊరిలో ఈ ఊరికి ఎప్పుడు కూడా నాకు ఏ ఎన్నికల్లో కూడా ఓట్లు ఎక్కువగానే వచ్చినాయి. కాబట్టి నా ఊరు తర్వాత 2వ ఊరుగా ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. ఇంతవరకు చాలా మంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఇప్పటికి ఈ ఊరికి గాను అప్పుడే 100 రోజులు కాలే 35 లక్షల రూపాయల రోడ్లకు శాంక్షన్ చేసినాం. రేపు మొన్నటి నుంచి రోడ్లు మొదలు పెట్టుకోవచ్చు. ఎక్కడైతే బాగా రోడ్లు లేకుండా ఉన్నాయో ఆ రోడ్లన్నీ వేస్తాము. ఒక సంవత్సరం కాలంలో దొరసానపల్లిలో ఎక్కడ కూడా 1 ఇంచు స్థలం ఖాళీ స్థలం లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం. డ్రైనేజ్ కడతాం. ఇంకా ప్రభుత్వ అవసరాలు ఏమైనా కూడా మేము తప్పనిసరిగా ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఊరు దొరసానపల్లి ఒక దత్తత గ్రామానిగా తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఎవరు తప్పు చేయడము తప్పు చేసినాడని చెయ్యెత్తి చూపించుకునే పరిస్థితుల్లో ఉన్నాం. గర్వంగా రొమ్మిడ్చుకొని తిరుగుతాం. ఎందుకు తప్పు చేయనప్పుడు ఎవరికి దేవునికి కూడా భయపడాల్సిన పని తప్పు చేయకుండా ఉంటే తప్పు చేయము. ఏ ప్రజలు కూడా ఏలైతే చూపే పరిస్థితిలో బతకం. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని మంచి చక్కని ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినారు. నాకు ఇందాక మా సోదరులు చెప్పినారు, నాకు ఎన్నికల్లో మెజారిటీ వచ్చినాయని తెలుసు తప్ప ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా దొరసానపల్లికి అన్ని రకాల అండదండలుగా ఉంటానని, నా గ్రామం తర్వాత 2వ గ్రామంగా నేను గుర్తుపెట్టుకొని అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ నేతకు 24,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఏడి హ్యాండ్లూమ్స్తో మాట్లాడితే ఇది ఒక సంవత్సర కాలం అయిపోయింది సార్, 6 నెలలకు పైన ఆగిపోయి దీని మీద ప్రభుత్వం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని చెప్పినాడు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మరి ప్రభుత్వంతో కూడా మాట్లాడి ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలియజేసి మరి గతంలో చేసిన ఇది పెన్షన్ పథకం కాబట్టి కంటిన్యూ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడే ఏడీతో నేను మాట్లాడుతానగానే మాట్లాడి చెప్పాను. కాబట్టి మరి ఇప్పటికే 35 లక్షల రూపాయలు రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూళ్లకు మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాము. దానికి కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము నిరంతరము ప్రజల పక్షాన నిలబడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయి ఈ ప్రభుత్వం మీ మంచి ప్రభుత్వము, మీ ప్రభుత్వమే మాకు ఉండాలని భవిష్యత్తులో కూడా మీరు కోరుకునే విధంగా మా పార్టీ మేమందరం కూడా పనిచేస్తాం. మీకు అందరికీ ఏ సమస్య వచ్చినా నాకు గుర్తు చేయండి. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే నేను చెప్పాను ఇందాక, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరన్నా మాట్లాడితే నేను అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను అప్పుడు ఎత్తలేకపోయినా ఫోను
మళ్ళీ ఫోన్ నంబర్ చూసి మళ్ళీ నేనే చేస్తాను వెనక్కి మీకు. కాబట్టి మీరందరూ సహాయము సహకారం వల్లనే నేను ఎమ్మెల్యే అయినాను. ఇప్పుడు మీరందరూ కూడా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పుడు నన్ను 6వ సారి ఎన్నుకున్నారు. ఎక్కడ రాయలసీమలో 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఈ పొద్దుటూరు యొక్క ప్రజల ఆదరాభిమానాల చేతనే నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన. ఈ రాష్ట్రంలో పొద్దుటూరు కంటే ఒక గుర్తింపు ఉంది. పొద్దుటూరు ప్రజలందరూ కూడా మంచి కోసము, ధర్మము, న్యాయం కోసం ఉండేవారని ఒక ముఖ్యమంత్రి గారికి ఒక అభిప్రాయం ఉంది. మన పొద్దుటూరు నేను వరదరాజరెడ్డి కూడా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జీవిస్తాడని మన కలెక్టర్ గారు ఈ భూమి ఈ ప్రొద్దుటూరు దొరసానపల్లి ఇట్నే ఉంటుంది. మన అటుటోళ్ళం వస్తుంటాం పోతుంటాం. ఇక్కడ చాలా మంది నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళని వెంకటరెడ్డి గారు కానీ అరవ బాలసుబ్బయ్య కానీ మరి భాస్కర్ రెడ్డి వారు అన్నగారు కానీ వీళ్ళందరూ కూడా నాతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నారు. వారందరూ పోయినా మనం కూడా కొంతకాలానికి పోతాం. మంచి చేయాలా, గ్రామం అభివృద్ధి చెందాలా, రాబోయే తరాల వాళ్ళకు మనం ఏం మంచి పనులు చేసినామనే ఆలోచన మనం చేసి అభివృద్ధి పూర్తిగా తీసుకొని పోతామని చెప్తూ, మరి ఏదో గతంలో ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టుకొని పీడ బదిలించుకున్నామనే పరిస్థితుల్లో మీరందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కాబట్టి నిరంతరం మీ ఊర్లలో ఇసుక పనులు రై 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 అని పోతాండేటి. నిజమేనమ్మా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఇసుక అక్రమంగా అమ్ముకునే పరిస్థితి లేదు. ఇటువంటి భూములు ఎవరన్నా మా భూమి ఆక్రమించుకుంటాడనే పరిస్థితి లేదు. ఎవరు ధీమాగా ఉండండి. ఎవరు భూమి ఎవరు ఏలు పెట్టినా కూడా నాకు చెప్పండి, వాడిని పీచమడి చేస్తా. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం మీద పూర్తి భరోసా పెట్టి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మీరందరూ ఆలోచించి ఓట్లేసి ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చినారు. 100 రోజులకే మీ దగ్గరికి వచ్చాం. 2-3 మీరు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాం. మీకు చెప్పిన వాగ్దానాన్ని కూడా 6 నెలల్లో పూర్తి చేసి మరొక్కసారి మీకు ఇవన్నీ మీ ప్రభుత్వము, మంచి ప్రభుత్వం, మీరు ఎన్నుకునే ప్రభుత్వం అనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా మీకు అందరికీ గర్వకారమైన పరిస్థితులు మీరు ఓటేసినందుకు మాకు ఇవన్నీ చేసినాడని మీరు గర్వపడేలా మేమందరం ప్రభుత్వం చేస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ, 100 రోజులైంది. మళ్ళా పల్లెలకు పోండి అన్నాడు ముఖ్యమంత్రి గారు. పల్లెలకు పోయి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోండి అన్నారు. ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ప్రజలు అడుగుతారో కనుక్కోండి, రాసుకోండి అని చెప్పినాడు. మళ్ళా కొన్ని రేషన్ షాపులు పెంచుతున్నాం, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి అనేది ఇక్కడితో ఆగిపోయింది అనేది ఏం లేదు. నిరంతరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఒకటి పోయిన తర్వాత ఒకటి పోయిన తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అభివృద్ధి అనేది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియను పూర్తిగా కొనసాగిస్తాము. ఈ మీరు ఇచ్చిన అధికారంతో ఎన్ని రకాల మేలు చేయాలో ప్రజలకు అన్ని రకాల మేలు చేసే ప్రయత్నం నిరంతరము ఈ ప్రభుత్వము మేము చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నానని గుర్తుపెట్టుకోండి. ఈ ఊరిలో ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది వ్యూవర్స్ సంబంధించిన వాళ్ళందరూ నిరంతరము రోజుకు ఒక 50-60 మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరందరూ నాకు ఫోన్ చేయండి, లేదా ఈ గ్రామంలో ఉండబడిన వారికి తెలియజేయండి. సమస్యలు తప్పకుండా 100కి 100 మేము ఎటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని మీకు అందరికీ ఈరోజు 100 రోజుల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి దినం మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకొని అన్ని యోగక్షేమాలన్నీ కనుక్కొని ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ చేయాలని చెప్పి ఇప్పటికే 100 రోజుల్లో